ఏటీపీ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మనిషి తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది మౌత్లో పార్షియల్గా డైజెస్ట్ అవుతుంది, తర్వాత స్టొమక్లో, తర్వాత ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్కి రీచ్ అవుతుంది. అక్కడ రీచ్ అయినటువంటి చూడండి ఇక్కడ ల్యూమెన్ ఇదంతా, ఈ ల్యూమెన్లో కంప్లీట్ డైజెషన్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అక్కడ కనబడుతున్నాయి చూడండి, అవన్నీ విల్లై. ఆ విల్లైలో నీకు అబ్జార్ప్షన్ అనేటువంటి జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఒక్కొక్క విల్లై ఎలా ఉంటుందండి చూడండి, ఖచ్చితంగా మొత్తము 3 విజిల్స్ ఉంటాయి. రెండేమో బ్లడ్ విజిల్స్, ఒకటేమో లింఫాటిక్ విజిల్స్. చూడండి, ఎల్లో కలర్ ఏమో లింఫాటిక్, బ్లూ కలర్ ఏమో వెయిన్, రెడ్ కలర్ ఏమో ఖచ్చితంగా ఆర్టరీ. ఇప్పుడు చూడండి అలా అది పైన ఏర్పడేది ఆర్టరీ, కింద ఉండేటువంటి ఏమో బ్లూ కలర్ కాబట్టి వెయిన్. ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ అయినటువంటిది ఖచ్చితంగా ఏదైతే ఫుడ్ ఉందో అది ఎక్కడికి రీచ్ అవుతుంది, వయా ఆ బ్లడ్ వెజల్స్ ద్వారా సెల్కి రీచ్ అవుతుంది. ఎందుకు సెల్కి రీచ్ అవ్వాలి? బికాజ్ ఖచ్చితంగా సెల్లోనే మనకి ఏం జరుగుతుంది, సెల్యులర్ రెస్పిరేషన్ అనేటువంటి జరుగుతుంది. చూడండి అక్కడ బ్లడ్లో న్యూట్రియంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇదిగోండి సెల్లోకి లక్షణంగా వెళ్తున్నాయి. ఇప్పుడు సెల్లో ఉన్నటువంటి ఏ సెల్ ఆర్గాన్లే అక్కడ చూడండి ఎన్ని సెల్ ఆర్గానల్స్, క్రోమోజోమ్ ఉంది, న్యూక్లియస్ అనేటువంటిది ఉంది చూడండి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, అదేవిధంగా అదిగో అక్కడ కనబడుతుంది చూడండి మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియా ఏదైతే కనబడుతుందో అది ఇన్వాల్వ్ అవుతుంది సెల్యులర్ రెస్పిరేషన్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చూడండి అక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము క్లియర్గా ఉన్నాయి చూడండి. అదిగో రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి రఫ్ అని, రైబోజోమ్స్ లేనటువంటిది ఇప్పుడు కనపడింది చూడండి అక్కడ మైటోకాండ్రియా. ఇప్పుడు ఆ మైటోకాండ్రియా చూడండి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఇక్కడికి మనము తిన్నటువంటి ఫుడ్ అనేటువంటిది సింపుల్ అబ్జర్వ్ ఫామ్ అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏదైతే గ్లూకోజ్ వచ్చిందో ఆ గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది, సింపుల్గా అక్కడ సెల్యులర్ రెస్పిరేషన్ ద్వారా ఏటీపీ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఏటీపీ అనేది వచ్చింది.